ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు కూడా చేశారన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల్ని పక్కన పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించారని సీఎం విమర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థులు రాసిన పరీక్షా పత్రాలను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో మూల్యాంకనం చేయించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఏపీ శాసనసభలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏపీపీఎస్సీ ఏర్పడిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చే అధికారులను గ్రూప్ 1 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తారని చెప్పారు. అలాంటి పరీక్షల్లో గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రజలు, ఉద్యోగార్థులు ఈ అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసెంబ్లీ జవాబుదారీతనానికి వేదిక అని, ఇక్కడి నుంచే ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీలో కట్టుదిట్టమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని తాను చాలాసార్లు చెప్పానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంలోని వివిధ వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం పోయేలా గత పాలకులు వ్యవహరించారని విమర్శించారు. 2018లో గ్రూప్ 1 సర్వీసులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 1.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. వారిలో 325 మందిని షార్ట్ లిస్ట్ చేశారని చెప్పారు. 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాలను అత్యంత భద్రత మధ్య పోలీసు ఎస్కార్ట్తో తరలిస్తామని, అలాంటిది రాష్ట్రాన్ని పాలించే అధికారులను ఎంపిక చేసే పరీక్షల విషయంలో మరింత భద్రత ఉండాలని అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించారని ఆరోపించారు. గ్రూప్ 1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో డిజిటల్ విధానాన్ని పక్కనపెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించినట్లు చంద్రబాబు చెప్పారు. అయినప్పటికీ కోర్టును తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేసి వ్యవహరించారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వుల తర్వాత పరిస్థితిని సరిదిద్దుకోవాల్సి ఉండగా హాయ్లాండ్లో మూల్యాంకనం కోసం 1.19 కోట్ల పనులకు ఉత్తర్వులు ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థల యొక్క విశ్వాసం పూర్తిగా పోయే చర్యలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మీరు చూస్తే దీంట్లో మొత్తం ఎంతమంది అంటే 1,14,473 మంది అప్లై చేశారు. అది కూడా 27/2018, 31/12/2018 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. పోస్టులు కూడా 169. ఇందులో మీరు చూస్తే 1,14,473కి అపియర్ అయింది 59,205 మంది. క్వాలిఫై అయింది 9,679 మంది. ఆల్ మెయిన్ పేపర్స్ అటెంప్ట్ చేసింది 6,807. 325 షార్ట్ లిస్ట్ చేశారు. ఫైనల్ సెలెక్షన్ 165 చేశారు. ఒకరిని చేస్తే మోసం చేసేవాడు కానీ ఇప్పుడు 7 స్టేట్స్కి సంబంధించిన ఫారెన్సిక్ ల్యాబ్స్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తే దిశ మీరు చూస్తే ఈ డీటెయిల్స్ చూస్తే నెంబర్ ఆఫ్ డోసియర్స్ 734, డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ 734, బార్కోడ్ రిపోర్ట్స్ 408, ఎగ్జిబిట్స్ 408. ఇక్కడ ఫైండింగ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ ఇక్కడ ఒకరు చేసింది కదా దిశ. హైదరాబాద్, న్యూఢిల్లీ, సిమ్లా, పూణే, భోపాల్, కలకత్తా, గౌహతి 7 ప్లేసెస్లో ఉండే ఫారెన్సిక్ ల్యాబ్స్ ఎక్కడికక్కడ అందరూ కలిసి కోఆర్డినేషన్తో చేస్తే దిస్ ఆర్ ఆల్ ది ఫైండింగ్స్. కిందికి వెళ్ళండి. ఇక్కడ 3 పార్ట్స్ అధ్యక్ష. సర్వీస్ కమిషన్ రూల్స్ని పూర్తిగా వైలేట్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రూల్స్ ప్రకారం వాల్యుయేషన్ అంతా కూడా ప్రెమిసెస్లోనే ఒక హాల్లో కూర్చొని కట్టుదిట్టంగా చేయాలి. దట్ ఈస్ ది రూల్. అది ఏ విధంగా చేయాలో కూడా ఒక మాన్యువల్ ఉంది, రూల్స్ ఉన్నాయి.
చట్టబద్ధంగా చైర్మన్ కానీ ఈ స్టాఫ్ కానీ ఈ ప్రాసెస్ అంతా డిస్క్రైబ్ చేసి ఐలాండ్కి పంపించడానికే అవకాశం లేదు. అది కూడా కాన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్, ఆ ప్రాపర్టీకి పంపించారు. అక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని కోర్టు అడిగితే కాదు మేము డిజిటల్ చేసామని చెప్తారు. మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడానికి డబ్బులు పే చేస్తారు, అఫీషియల్గా పే చేస్తారు, కోర్టుని తప్పుదారి పట్టించే పరిస్థితికి వస్తారు. అదే మరి పార్ట్ 3 అధ్యక్ష మాన్యువల్ ఎవాల్యుయేషన్ సర్వీస్ కమిషన్ ఆఫీసులో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అక్కడ కూడా మొత్తం వైలేషన్ చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. మాతృభాష పరిరక్షణ కీలక అంశమని, ఇది ఒక్క సంస్కరణతో సాధ్యమయ్యేది కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు తెలుగు మాట్లాడడం కొంత ఇబ్బందిగా ఉండేదని, తనలాగా భావి విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్నదే తన లక్ష్యమని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేసి పెద్దల సూచనలు తీసుకుంటామని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణపై గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సభలో మాట్లాడారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తెలుగు చదవటం, రాయటం, మాట్లాడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భావితరాలకు తెలుగు భాషపై అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మాతృభాష పరిరక్షణ కీలక అంశమని, ఇది ఒక్క సంస్కరణతో సాధ్యమయ్యేది కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి నిర్మాణాత్మక మార్పులు తీసుకువస్తామని తెలిపారు. రాజకీయాల్లోకి రాకముందు తనకు తెలుగు మాట్లాడడం కొంత ఇబ్బందిగా ఉండేదని, తనలాగా భావి విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్నదే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు తమ మాతృభాషను విస్మరించలేదని, జర్మనీలో జర్మన్, దక్షిణ కొరియాలో కొరియన్ భాషను ప్రాధాన్యంగా ఉపయోగిస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం కమిటీ ఏర్పాటు చేసి పెద్దల సూచనలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇది సాధ్యం కాదని, పెద్దలు, తల్లిదండ్రులు, ప్రజలు, విద్యార్థులు అందరి భాగస్వామ్యంతోనే మాతృభాషను కాపాడుకోగలమని పేర్కొన్నారు. దయచేసి ఈ తెలుగుని పట్టించుకోవాల్సిన గిడుగు రామ్మూర్తి ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు తెలుగు కాపాడగలిగారు, కానీ ఇప్పుడైతే తెలుగు నశించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంటర్మీడియట్ లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ లో పెడితే తెలుగు రాయటం, చదవటం, తెలుగు భాష కొన్ని 100 సంవత్సరాలు మళ్ళీ ఉంటుంది. ఈక్వల్ డీక్వంటే ఇటాలియన్ యాత్రికులు, కృష్ణదేవరాయలు పొగిడిన తెలుగుని ఆఖరికి ఇప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకపోవడం దారుణ, తెలుగు రాయలేని పరిస్థితి, చదవలేని పరిస్థితిని రీబ్యాక్ తేవాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆధునిక గిడుగు శ్రీరామ్మూర్తి గారుగా నారా లోకేష్ గారు ఉండాలని మీ అభిమతం. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఇంగ్లీష్ మీడియంలో ఒక రౌండ్ వెళ్ళిపోయారు, కానీ మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది. ఇది మీరు ఎట్లా చేస్తారో ఒకసారి ఆలోచించండి ఆయన కూడా కోరటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ లాంగ్వేజ్ కింద పెట్టి తెలుగు భాష మర్చిపోకూడదని చెప్పాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అందుకే తీసుకొచ్చి అది కొనసాగిస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. కానీ నేను సభ వైపు చూస్తున్నా, ఎందుకంటే సభలో నాకన్నా అనేక మంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఇప్పుడు వెంకట్రావు గారు కూడా సూచించారు కనుక ఆ కమిటీలో ఆయన్ని కూడా పెడితే, ఎందుకంటే కొంచెం సీరియస్ గా తీసుకోవాలి అధ్యక్ష. ఇదేదో నామమాత్రంగా కమిటీ కాకుండా కొంచెం చాలా సీరియస్ గా తీసుకుని స్ట్రక్చరల్ చేంజెస్ ఎట్లా తీసుకురావాలి, అదేవిధంగా తల్లిదండ్రుల్లో కూడా చైతన్యం రావాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో కూడా చైతన్యం రావాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ పోటీ తత్వంలో ఏమవుతుందంటే సింపుల్ గా మన భాషని విస్మరిస్తే మటుకు చాలా ఇబ్బంది ఎదుర్కోబోతున్నాం. ఈ రోజు కూడా జర్మనీకి వెళ్తే అధ్యక్ష, జర్మనీ ఇస్ అ డెవలప్డ్ కంట్రీ, కానీ అక్కడ అందరూ జర్మనీ మాట్లాడతారు. అంతేందుకు అధ్యక్ష, నేను సౌత్ కొరియాకి వెళ్తే ట్రాన్స్లేటర్ ఉన్నారు అధ్యక్ష. సౌత్ కొరియాలో ఏ మీటింగ్కి వెళ్ళినా ఎక్సెప్ట్ మేబీ టాప్ 1-2 కంపెనీస్ తప్ప ఏ మీటింగ్కి వెళ్ళినా ట్రాన్స్లేటర్ ఉండాల్సిందే. వాళ్ళు కొరియన్ లోనే మాట్లాడతారు, ట్రాన్స్లేట్ చేసి మనకి ఇంగ్లీష్ లో చెప్తారు, మన ఇంగ్లీష్ లో చెప్పింది వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి కొరియన్ లో చెప్తారు అధ్యక్ష. అంటే డెవలప్డ్ కంట్రీస్ కూడా మాతృభాషను ఎప్పుడు విస్మరించలేదు అధ్యక్ష. సో మాతృభాషని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. నేను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చా, అది సరిపోదని నేను కూడా భావిస్తున్నా. గౌరవ సభ్యులు ఇప్పుడు సూచించారు కనుక ఆ కమిటీ మీరు వేస్తే, మీ విత్ యువర్ పర్మిషన్ ఆ కమిటీ ఒకటి వేస్తేనంటే మేము వాళ్ళ సూచనలు చాలా సీరియస్ గా తీసుకుని తప్పనిసరిగా అమలు చేసి మాతృభాష కాపాడేది కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు, అందరం కలిసికట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలుగు జాతి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం అవుతుంది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత బాధితులకు మరో 200 కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. మిగతా పరిహారం సొమ్మును త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోత్సవానికి గడువు దగ్గర పడుతున్న వేళ నిర్వాసిత గ్రామాల ప్రజలకు పరిహారం అందిస్తూ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు అండగా నిలుస్తోంది. జూన్ 27న 300 కోట్లు అందించిన ప్రభుత్వం బుధవారం ముంపు బాధితులకు మరో 200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు 200 కోట్ల చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు వెలుగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం 518 కోట్లను పరిహారంగా అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రైతులు, నిర్వాసితులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని వ్యాఖ్యానించారు. మిగతా పరిహారం సొమ్మును త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. వెలుగొండ నిర్వాసితులను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. మంచి చేసే ప్రభుత్వాలను గుర్తించాలని అన్నారు. భూములు, ఇళ్లను కోల్పోయిన తమకు ప్రభుత్వం అండగా నిలిచి పరిహారం అందించడం పట్ల నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా సర్వం కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలా అండగా నిలిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. సొంతగా ఇళ్లు నిర్మించుకునేందుకు గాను ఓటీఎస్ కింద 2557 కుటుంబాలకు ప్రభుత్వం 318 కోట్ల మేర పరిహారం ఇప్పటికే చెల్లించింది. మరో 1600 కుటుంబాలకు ఓటీఎస్ కింద 200 కోట్ల పరిహారానికి సంబంధించి చెక్కును బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసితులకు అందించారు. మరో 1600 కుటుంబాలకు ఓటీఎస్ కింద 200 కోట్ల పరిహారానికి సంబంధించి చెక్కును బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాసితులకు అందించారు. దీంతో నిర్వాసితులకు ఇప్పటివరకు పరిహారం కింద 4157 కుటుంబాలకు 518 కోట్లను ప్రభుత్వం చెల్లించినట్లయింది. నిర్వాసితుల కోసం 7 పునరావాస కాలనీలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. వేములకోట మినహా మిగిలిన 6 కాలనీలో మౌలిక సదుపాయాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలు R&R కాలనీలో నిర్మించిన ఇళ్లకు తరలి వెళ్తున్నాయి. వెలుగొండ పనులు పూర్తి చేయడం ఎంత ముఖ్యమో, ఆ వెలుగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమని చెప్పి ఈవేళ స్పష్టంగా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఇన్ని వ్యయ ప్రయాసాలు ఏరుకోర్చి ఇటువంటి స్థితిలో కూడా దగ్గర ఈ 2 ఏళ్లలోనే 3000 కోట్ల రూపాయలు సైతం వెచ్చించి ఆ వెలుగొండ కళ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నందుకు ఈవేళ ప్రకాశం జిల్లాలో కానీ, అదేవిధంగా ఆ యొక్క మార్కాపురం జిల్లాల్లో కానీ ఈవేళ ప్రజలందరూ కూడా జేజేలు ఈవేళ కూటమి ప్రభుత్వానికి కొడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా మేము కూడా చూస్తూ ఉన్నాం. రేపు వారంలో కూడా మిగిలినటువంటి బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్వాసితులకు అందజేస్తాం. అదేవిధంగా నిర్వాసితులకు కూడా కాలనీలు 7 కాలనీలు ఆల్రెడీ 4 కాలనీలు మౌలిక వసతులు అన్నీ కూడా 100% పూర్తయ్యాయి. మిగిలిన 3 కాలనీలు కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఆలోచించాలి ప్రజలు కూడా. ఆ రోజు 2014-19లో ఆ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసినటువంటి కాలనీలే తప్ప 19-24 గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏ కాలనీకి కూడా ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టినటువంటి మా ప్రాజెక్టు 30 సంవత్సరాల నుంచి పూర్తి కాలేదు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందా అని చెప్పేసి మేమే అనుమానం పడ్డాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలనే ప్రాజెక్టు మొత్తం పూర్తి చేశారు. మా నిర్వాసితులకు డబ్బులు పడిన వెంటనే మేము సంతోషంగా ఊర్లు ఖాళీ చేసి పోతున్నాము. ఇప్పటికి 2500 కుటుంబాలకు పడినాయి. వాళ్ళు కూడా 60% ఖాళీ చేసిపోయారు. ఈరోజు 1600 కుటుంబాలకు అమౌంట్ పడుతుంది. మేమందరం కూడా సుఖ సంతోషాలతో బ్రహ్మాండంగా అందరం ఖాళీ చేసి గవర్నమెంట్కు సహకరిస్తున్నాము. కనుక ముఖ్యమంత్రి గారు మాకు ఇది చేసినందుకు ఆయనకు ధన్యవాదములు. మేము ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు మర్చిపోలేము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం. నాది సుంకేశ్వర గ్రామం, ప్రకాశం జిల్లా. ఆంధ్రప్రదేశ్ గారికి ముఖ్యమంత్రి గారికి నమస్కారం. మా 30 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఇలా పూర్తి చేశారు. మేము ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం. మా పిల్లలకు మాకు సంతోషంగా అన్ని అనుకూలం చేశాడు. కానీ 30 ఏళ్ల నుంచి కాగా ఎదురు చూస్తున్నందుకు 4000 జిల్లాలకు తాగునీరిచ్చాడు.
ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తాజా చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో జరుగుతాయని మంత్రి నారాయణ చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైన మేయర్, చైర్మన్ల ప్రజామోదం బలంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల 4వ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపిక పరోక్ష విధానంలో జరుగుతూ ఉండగా చట్ట సవరణ ద్వారా ఆ విధానంలో మార్పు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని, 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారని తెలిపారు. 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని వివరించారు. తాజా చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో జరుగుతాయని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైన మేయర్, చైర్మన్లకు ప్రజామోదం బలంగా ఉంటుందని, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం తగ్గడంతో వారు వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో నగరాలు, పట్టణాల్లో సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికలు అమలు చేయడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని అభివృద్ధి పనులను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని మంత్రి తెలియజేశారు. పెట్టుబడిదారులు, పరిశ్రమలు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు మరింత చురుగ్గా వ్యవహరించగలరని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికల విధానంతో మేయర్, చైర్మన్లపై రాజకీయ ప్రభావం తగ్గి అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అటు మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ లేదా మున్సిపాలిటీస్ కానీ మేయర్ అయినా చైర్పర్సన్ అయినా 1986 వరకు ఇండైరెక్ట్గా ఉండేది అధ్యక్ష ఎలక్షన్స్. 1986 నుంచి 2005 వరకు డైరెక్ట్గా ఉండింది. మళ్ళా 2005 తర్వాత ఇండైరెక్ట్గా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇప్పుడు ఈ యొక్క అమెండ్మెంట్లో మళ్ళా డైరెక్ట్గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్గా ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా. అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్ అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవడంలో ఫాస్ట్గా తీసుకోవటానికి ఉంటుంది. సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదు అనేది. అదేవిధంగా లాంగ్ టర్మ్ 5 years 10 years ప్లాన్స్ రోడ్స్కి కానీ, డ్రైన్స్కి కానీ, వాటర్ సప్లై కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది. వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గతంలో ప్రాజెక్టు విషయంలో అనేక విమర్శలు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండ ప్రాజెక్టును అతి త్వరలో ప్రారంభించి నల్లమల్ల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 30 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మళ్లీ ఆయనే ముఖ్యమంత్రిగా ప్రాజెక్టును ప్రారంభించనున్నారని చెప్పారు. ఇప్పటికే నిర్వాసితులకు 319 కోట్లు చెల్లించామని, తాజాగా మరో 200 కోట్లను రైతులకు అసెంబ్లీలో అందజేశామని తెలిపారు. ఇంకా మిగిలిన 400 కోట్లను కూడా నిర్వాసితులకు అతి త్వరలోనే చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ నెలాఖరులోనే వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని నల్లమల సాగర్కు విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని తెలిపారు. గతంలో ప్రాజెక్టు విషయంలో అనేక విమర్శలు వచ్చినప్పటికీ గత ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలుగొండ ప్రాజెక్టును అతి త్వరలోనే ప్రారంభించి నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. ముఖ్యమంత్రి గారి చొరవ, మంత్రి గారి యొక్క పర్యవేక్షణ, అధికారుల సహకారంతో సాధ్యమవుతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా నీళ్ళు వచ్చే లోపు పరిహారం మొత్తం కూడా చెల్లిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ముంపు ప్రాంతాలను కూడా ఖాళీ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాలతో పాటు
ఏ ప్రాంతాల్లో అయితే నీళ్ళు ఇవ్వబోతున్నాం, నెల్లూరు, అదేవిధంగా కడప, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఈరోజు ప్రకాశం జిల్లా కూడా నీళ్ళు ఇవ్వబోతున్నాం. అందరూ కూడా రేపు ఎప్పుడెప్పుడు అవన్నీ ఈ నీళ్లు నల్లమల సాగర్ ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క కళలో సహకారం ఏంటంటే నదుల అనుసంధానం. దాని ద్వారా కూడా మిగిలినటువంటి మా ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో నీటిలో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. పశ్చిమ ప్రాంతానికి అయితే మార్కాపురం జిల్లా ఇవ్వడం జరిగింది. చెప్పిన విధంగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీటిని కూడా విడుదల చేయడం జరుగుతూ ఉన్నాయి. మా ప్రభుత్వం అక్షరాల చెప్పినటువంటి వాటిని అమలు చేస్తున్నాం అనేది కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్రం విద్యారంగంలో దారుణంగా విఫలమైందని, దేశంలో ప్రతి పరీక్ష నిర్వహణలోనూ విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఏఎస్ఐఏ జాతీయ అధ్యక్షురాలు నేహా అన్నారు. పరీక్షల నిర్వహణ లోపాలపై నిష్పక్షపాతంగా ఉన్నత స్థాయి విచారణ జరిపించాలన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వమే విద్యార్థుల సమస్యలకు, లోపాలకు పూర్తి జవాబుదారీ వహించాలని డిమాండ్ చేశారు. సమస్యలను పక్కదారి పట్టించేలా మునుపటి ప్రభుత్వాలపై నిందలు వేయడం సరికాదన్నారు. దేశ స్వాతంత్ర పోరాట త్యాగాలు, లౌకిక ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ విభజన రాజకీయాలను దేశం నుంచి వేళ్లతో సహా పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏఎస్ఐఏ జాతీయ అధ్యక్షురాలు నేహా మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జరుగుతున్న వరుస పరీక్షా పత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో దొర్లిన తీవ్రమైన లోపాలపై విద్యార్థి లోకం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిందన్నారు. దేశ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారని, శాంతియుతంగా ప్రారంభమైన విద్యార్థుల ఆందోళన రోజురోజుకి ఉధృతమైందని, రిలే దీక్షలుగా ప్రారంభమైన నిరసన ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షగా మారి పోరాటం ఉధృతమైందన్నారు. విద్యార్థులు చేస్తున్న ఈ ఆత్మత్యాగానికి స్పందించి తల్లిదండ్రులు, పాఠశాలల విద్యార్థులు, యువత, వయోవృద్ధులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ చేరుకుని తమకు మద్దతు తెలిపారని అన్నారు. పోలీసులు జరిపిన అక్రమ అరెస్టులను అడ్డుకునేందుకు నిరసనకారులు 5 నుండి 6 పొరల మానవహారంగా ఏర్పడి వీరోచితంగా పోరాడారని తెలిపారు. దేశ రాజధాని నడిబొడ్డున ఆయుధాలు లేని నిరసనకారులపై ప్యాలెట్ గన్స్ ఉపయోగించడం, మేకులు గుచ్చిన లాఠీలతో దాడి చేసి గాయపరచడం ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. బీహార్లోని సివాన్ ప్రాంతంలో ఆందోళనకారులపై AK-47 తుపాకీలతో కాల్పులు జరిపారన్నారు. ఈ అణచివేత చర్యలతో ప్రభుత్వం ఎంత దిగజారిందో అర్థమవుతోందని, ఇది కేవలం ఒక మంత్రి రాజీనామాతో ముగిసే పోరాటం కాదని పేర్కొన్నారు. Arbitrary way of electing members in a committee, and when investigation happens, those very arbitrarily elected members are one responsible for paper leak and 2 members of the Bharatiya Yuva Janata Morcha or affiliated with some other subsidiaries of the RSS. So when we talk about NTA, when we talk about NEP, we are directly targeting the government. We are holding the government responsible, and our plan of action is to do precisely what we are doing now, and that is to go to student protests, student struggles, sites of student struggle. They fight for their issues and we fight alongside them. We extend solidarity, we extend all forms of support so that there is an organized network of students across the country and we can fight once again. నూతన ఎమ్మెల్సీగా వర్లరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వర్లరామయ్యతో మండలి చైర్మన్ ప్రమాణం చేయించారు. అనంతరం శాసన మండలిని రేపటికి వాయిదా వేశారు. ఎమ్మెల్సీగా 1974లో ఎస్ఐగా పోలీస్ శాఖలో వర్లరామయ్య చేరారు. 1987లో సిఐగా పదోన్నతి పొందారు. 26 ఏళ్ల పాటు సేవలందించారు. ప్రధానమంత్రి పోలీస్ పథకం, ఏపీ పోలీస్ ఉత్తమ సేవా పథకం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మహోన్నత సేవా పథకాలు సాధించారు. 10 ఏళ్ల పాటు సర్వీస్ ఉండగానే పదవి విరమణ చేశారు. దళిత్ జ్యోతి, దళిత్ విద్యాదానం కార్యక్రమాల ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేశారు. 2001 జూలైలో టీడీపీలో చేరిన ఆయన ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో తిరుపతి లోక్సభకు, 2014 ఎన్నికల్లో పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి 19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ గా, అనంతరం ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. వర్లరామయ్యను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ పరిషత్ సభ్యునిగా నామనిర్దేశం చేయబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను
అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడనైన వర్లరామయ్యను నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అధ్యక్ష. శాసన మండలిలో కూటమి ప్రభుత్వం తీరు, డీఎస్సీ గందరగోళం, బీసీ రిజర్వేషన్ల వివాదంపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ శాసనసభ సంప్రదాయాలను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. సభ ప్రారంభమైన 3వ రోజు కూడా కూటమి ప్రభుత్వం పారిపోయే వైఖరిని అవలంబించిందని బొత్స విమర్శించారు. బయట మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాలకపక్షం సభలో మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పార్టీ బయటకు వెళ్లిపోవటం రాష్ట్ర చరిత్రలోనే ఒక కొత్త చెడు సంప్రదాయానికి దారితీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంప్రదాయాలు, రూల్ బుక్స్, చట్టాలను పక్కన పెట్టి మేము చెప్పింది మీరు చేయాలి అన్నట్లుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. అవసరమైతే ఇంకో 2-3 రోజులు సభలు కూడా పొడిగించమని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని చర్చిస్తుంటే పొడిగించమండి, రమ్మండి చర్చకి. ఏమి వాళ్ళు ఎందుకో కానీ ముందు ఈ గ్రూప్ 1 కూడా మరిచిపోయారు 2 రోజులు పెట్టి. మేము దానికి కూడా తయారుగా ఉన్నాము, చర్చించండి, దాని మీద ఎంక్వైరీ అన్నామని దాని గురించి అతను మానేశారు. కదా మీ బతికారు అందరికీ. నేను చెప్పింది వాస్తవాన్ని తెలియదు చెప్పండి మీ అందరికీ. ఈటీవీలో ఎవరు ఉన్నారు ఇక్కడ ఉంటే బ్రదర్ అది తెలుసా, నీకు తెలుసు. నేను రోజు అడుగుతున్నాను, అబద్ధం అడుగుతున్నాను నేను. అంటే ఏ పేరు ఉన్నారా? ఇప్పుడు నేను చెప్పిన అబద్ధమా? తెలుసు కదా మీ టీవీ పైకి కూడా రోజు నిజమే ఇవి మాట్లాడుతున్న మాటలు అది నిజమా అబద్ధమా? లేదు మాట చెప్పి మాట మార్చేస్తాను రా అడ్లాగా, అవన్నీ పట్టులాగా అని మీకు తెలుసు కదా. ప్రజలు చూస్తున్నారు కదా. మనకి ఈ మీకు మాకు డిస్కషన్ కాదు ఇది, మీకు మాకు కాదు. మీరు చూపెట్టేది ప్రజలకు వాస్తవాలు చెప్పేది, మేము మాట్లాడేది ప్రజలకు తెలియాలి. ఇక్కడ జరుగుతుంది. దేవాలయం వంటి అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం చరిత్రలోనే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డి ఇద్దరే సభను అల్లాడించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలి పార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా అని చంద్రబాబు నిలదీశారు. దేవాలయం వంటి అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం చరిత్రలోనే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చిస్తే విలువ, గుర్తింపు ఉంటాయని, అలా కాకుండా బయట కూర్చొని ఎంత మాట్లాడినా ఏం విలువ ఉండదని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అనేది అత్యున్నత స్థానమని, అలాంటి వేదికను ఓ పార్టీ బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. ప్రజలు సభ్యులను ఎన్నుకునేది తమ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారు అని సీఎం అన్నారు. గతంలో 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డిలు ఇద్దరే సభను అల్లాడించారని గుర్తు చేశారు. 1989-94 సమయంలో ఎన్టీఆర్ మధ్యలో కొన్ని రోజులు సభకు రాకపోయినా తామంతా పార్టీ తరపున అసెంబ్లీలో ప్రజల కోసం పోరాడామని వివరించారు. 1924 మధ్య తాను సభలో సవాల్ చేసి బయటకు వచ్చినా తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు ప్రజా సమస్యలపై పోరాటం సాగించారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేసే గొడ్డలి పార్టీ నాయకుడికి రాజకీయాలు అవసరమా అని చంద్రబాబు నిలదీశారు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా బయట కూర్చొని డీఎస్సీపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలి ప్రభుత్వం కోతపెట్టిన బీసీ రిజర్వేషన్లను తామే పునరుద్ధరించామని, ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడు అసత్యాలు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, అతని మాటలను ప్రజలు పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఫోటో జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, 1000 పదాలు చెప్పే విషయాన్ని ఒక్క ఫోటో తెలియజేస్తుందని, ఫోటోలకు అంతటి ప్రాధాన్యత ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. చదువుతో సంబంధం లేకుండా సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలా ఫోటోలు ప్రతిబింబిస్తాయన్నారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు, అదొక అభిరుచి అని అన్నారు. ఒక సరైన క్లిక్ కోసం రోజుల తరబడి వేచి చూసే జర్నలిస్టుల ఓర్పు, పట్టుదల, అంకితభావం అభినందనీయమన్నారు. అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. విజేతలకు కలెక్టర్ లక్ష్మీశా శాల్వాలు కప్పి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో వరుసగా 2వ ఏడాది ఫోటో జర్నలిస్టులకు నిర్వహించిన పోటీలకు వందలాది ఎంట్రీలు వచ్చాయని అన్నారు. ఫోటో జర్నలిస్టులు బంధించిన అరుదైన క్షణాలు, ప్రదేశాలు, ఈవెంట్లు కళ్లకు కట్టినట్లు అత్యంత సమాచారంతో కూడి ఉన్నాయని చెప్పారు. ఫోటో జర్నలిస్టులు వాళ్ళు అద్భుతమైన చిత్రాలను తమ కెమెరాలో బంధించారని, ప్రతి మూమెంట్ను గుర్తు చేసేలాగా కళ్లకు కట్టినట్లు ఆ ఎక్స్ప్రెషన్స్తో తీసిన ఫోటోస్ చాలా బాగున్నాయన్నారు. ఫోటో జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫోటోలతో కళ్లకు కట్టినట్లు చూపుతున్నారని పేర్కొన్నారు. మన జిల్లాలో ఫోటోగ్రఫీ దినోత్సవం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ప్రతి ఫోటోలో ఒక సందేశం ఉందన్నారు. ఫోటో జర్నలిస్టుల పట్టుదల, ఏకాగ్రత, నిబద్ధత ఫోటోల్లో ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్టుకి ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారని అన్నారు. ఇక్కడ అనేక రకాల ఫోటో కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని, నాటి నుంచి నేటి వరకు మారిన ఫోటో కెమెరాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక అందరూ ఫోటోగ్రాఫర్లు అయిపోయారని తెలియజేశారు. సో వాళ్ళు తెలియకుండా తీసిన ఫోటోలు చాలా మంచి మంచి మెసేజెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం అనుకోకుండా మనకు తెలియకుండా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ కూడా సోషల్లో ఉంటుంది. కాబట్టి ఎలాగైతే రాయడానికి, పుస్తకాలు రాయడానికి, లెటర్స్ రాయడానికి ప్రోత్సహిస్తామో అదే ప్రకారంగా ఈ ఫోటో తీయడానికి కూడా ఒక కళ, దానికి కూడా ఒక ప్యాషన్ ఉండాలి. దానికి కూడా అందరూ ఆ టెక్నికలీ కూడా నేర్చుకుంటే సో చాలా ఉపయోగపడుతుంది. ఈ దిశలో ఇటువంటి కాంపిటీషన్ పెట్టడము జిల్లాకి అలాగే రాష్ట్రానికి మంచి ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తాను. దీనికి ఎన్టీఆర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు ఎప్పుడు సపోర్ట్ ఉంది. అలాగే ఆర్జేడీ గారు కూడా మన జిల్లాకి ఈ కార్యక్రమం ఇచ్చినందుకు చాలా ఆనందం. సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే దృశ్య సైనికుల్ని గౌరవిస్తూ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు రాష్ట్రంలో ఎక్కడ లేదు, ఈ జిల్లాలోనే జరుగుతుంది ఆ సంప్రదాయం. ఈ జిల్లాలో కొనసాగిస్తున్నారు. చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న మా ఐఎన్పిఆర్ ప్రసాద్ గారు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు చాలా టైం అయింది. కాకపోతే ఒకే ఒక కోరిక ఏంటంటే, సార్ అన్నట్టు అందరూ చెప్పేది ఒకటే, ఒక దృశ్యం 1000 మాటలతో సమానం. లేకపోతే ఎన్ని కథనాలు రాసినా ఒక ఫోటో చాలు, మొత్తం వివరిస్తుంది. సార్ పొద్దున్న అన్నట్టు నిరక్షరాస్యులు కూడా కథనాన్ని, అంటే ఏదైనా సరే ఒక 6 లేదా ఒక ఫ్రంట్ పేజ్ బ్యానర్ ఐటమ్ రాసిన ఒక ఫోటో లేదనుకోండి. గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారు, అలాగే ఆర్ట్స్, కల్చర్, అలాగే విజయవాడకు సంబంధించిన స్థానిక సంస్కృతి అన్నింటికి కూడా సమప్రాధాన్యం ఇస్తూ ప్రతి ముఖ్యమైన రంగాన్ని కూడా సమన్వయంతో తీసుకెళ్లడంలో తనకి వారే సాటి. సో గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ డేని చాలా అర్థవంతంగా నిర్వహించుకోవడానికి అవకాశం కలిగించినందుకు సార్ కూడా మా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మన జిల్లా వాసులు నిత్యము మన కళ్ళ ముందు కనపడేటువంటి ఫోటోగ్రాఫర్లు వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీయాలనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళకి ఒక పోటీ నిర్వహించి, ఆ పోటీ ద్వారా వాళ్ళ చిత్రాలను ప్రదర్శించి వాళ్ళకి వేదిక మీద ఒక సత్కారం చేయటం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. అలాంటి కార్యక్రమం నిర్వహించినటువంటి కలెక్టర్ వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈసారి మనకి అనేక కార్యక్రమాలు జరుగుతాయి. మనకి ప్రతిసారి డబ్బుతో ప్రాధాన్యత ఇవ్వకుండా అనేక కల్చరల్ ఈవెంట్లు అలా జరుగుతున్న దాని మీద కూడా మరొక జనవరిలో జరిగేటువంటి పండుగల దాని మీద కూడా మరొకసారి వాళ్ళ యొక్క ఫోటోలు ప్రదర్శన చేయాల్సిందిగా. టిఎస్ రెడ్డి గారి దగ్గర కెమెరాలు ఉన్నాయంటే మనందరి దగ్గర ఉన్నట్టే. అందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అన్నీ కూడా తీసుకుని, ఆయన చాలా మనందరి మనిషి, మీ అందరికీ తెలుసు. ఆయన ఎన్నో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం కానీ, సెమినార్లు పెట్టడం కానీ, అలాగే ఈ ఫోటోగ్రఫీ ట్రేడ్ని ప్రోత్సహించడం కానీ, ఇవన్నీ కూడా పైనీర్ లాగా చేశాడు ఆయన. కాబట్టి ఈ సందర్భంగా వారిని మీ అందరికీ మరొకసారి పరిచయం చేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా జరుపుతున్నందుకు హృదయపూర్వకమైన
బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు జీవితాంతం బీసీలంతా రుణపడి ఉంటారని బీసీ కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు అన్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, బీసీలకు అండగా ఉండే పార్టీ అని అన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది ఆ రోజు పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అయితే ఆ రోజు ఆ విధానాలను ముందుకు తీసుకువెళుతూ బీసీలకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటూ అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. ఈ నిర్ణయం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ వేదికగా నిర్ణయం తీసుకున్న సందర్భంగా విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ పార్లమెంటు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగవంశీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రబోతు రమణ, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, పార్టీ సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ నేతలంతా కలిసి చంద్రబాబు చిత్రపటానికి పాలతో అభిషేకించారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ బీసీ విభాగం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ నాయకులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు బీసీలను పట్టించుకోకుండా వదిలేసి బీసీలపై దాడులు చేయించిన పార్టీ నేడు బీసీల కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది అని అడుగుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని నాయకులు విమర్శించారు. పార్టీ ప్రారంభ రోజుల నుంచి బీసీలను పక్కన పెట్టుకుని బీసీలను అక్కును చేర్చుకున్నది ఒక్క తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. అందుకే బీసీల మద్దతు ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకే ఉంటుందని, బీసీలకు మేలు జరిగేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనేనని నాయకులు తెలియజేశారు. రేపు రాబోయే రోజుల్లో బీసీలకు మరిన్ని మంచి రోజులు ఉండబోతున్నాయని చెప్పారు. బీసీలకు ఇన్ని అవకాశాలు కల్పిస్తూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశామని నాయకులు తెలియజేశారు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, లాలి బీసీల ఐక్యత, లాలి బీసీల ఐక్యత, లాలి బీసీల ఐక్యత, లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం, లాలి కేసీఆర్ చిన్ని గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, లాలి చంద్రబాబు గారి నాయకత్వం, అండగా నిలిచిన చంద్రబాబు గారి నాయకత్వం. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించి అన్ని వసతులతో పునరావాసం కల్పించిన తర్వాతనే గ్రామాలను ఖాళీ చేయించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిర్వాసిత కాలనీల్లో మౌలిక వసతుల కొరత ఉందని, కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, త్రాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస వసతులు కల్పించకుండా ప్రజలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్వాసితులను మధ్యలోనే రోడ్డున పడేసే పరిస్థితి రాకూడదని, వారు నివసించేందుకు తాత్కాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ్ భవన్లో వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి, రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ సమాచార కమిషనర్ టి లక్ష్మీనారాయణ, ఏ ప్రభాకర్ రావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, ఏఐకేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ వెంకట్రెడ్డి, కౌలు రైతు సంఘం నాయకులు ఎం ప్రసాద్ బాబు, మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వి సావిత్రి, వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సంఘం బలరామయ్య, వై కేశవరావు, బాన్సు శివశంకర్రావు, ఎం హరిబాబు, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 11 గ్రామాల నిరుపేద నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా తరలించవద్దని తీర్మానించారు. ఈ ప్రాజెక్టు కింద 7,321 కుటుంబాలు నిర్వాసితులవ్వగా ఇప్పటి వరకు కేవలం 2,565 కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం చెల్లించారని తెలియజేశారు.
ఇంకా దాదాపు 5,000 కుటుంబాలకు నష్టపరిహారం కానీ పునరావాసం కానీ అందలేదన్నారు. నిర్వాసిత కాలనీలో మౌలిక వసతుల కొరత ఉందని, కాలనీలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని, తాగునీరు, రోడ్లు, విద్యుత్, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు వంటి కనీస వసతులు కల్పించకుండా ప్రజలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. 2019 కటాఫ్ తేదీ సమస్య 2019ని కటాఫ్ తేదీగా తీసుకోవడం వల్ల ఈ ఏడాది కాలంలో 18 సంవత్సరాలు నిండిన వేలాది మంది యువతీ యువకులు పునరావాస ప్యాకేజీకి అనర్హులవుతున్నారని చెప్పారు. ప్రాజెక్టులో సరిపడా నీటి నిల్వలు లేకున్నా నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఆగస్టు 24న నీటి విడుదలకు తొందరపడటం వెనుక ప్రభుత్వ ప్రచార కాంక్ష ఉందే తప్ప ప్రజల ప్రయోజనం లేదని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే రైతులకి నీళ్ళు ఇచ్చి పంటలు పండించి ఎక్కువ దిగుబడులు సాధించి వాళ్ళ ఆదాయాలు పెంచుకోవడానికి లక్ష్యంగా కాకుండా కేవలం కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి, కొంతమంది రాజకీయ నాయకులు జేబులు నిండటానికి తప్ప ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి ఉపయోగపడేటట్టుగా జరగటం లేదు అనేది అనుభవంలో మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో ఇవాళ ఈ వెలిగండ ప్రాజెక్టు సంబంధించి ఇప్పుడే నాకు సోదరులు పెద్ద ఆయన కేశవరావు గారు చూపించాడు. ఒక్క సుంకేశ్వర గ్రామానికి సంబంధించి కొంతవరకు ప్లాటింగ్ జరగటము, ఆ రైతులకి ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు ఇవ్వటము, అక్కడ బోరో మంచినీళ్ళకి బోరో సమగ్రమైనటువంటి సర్వే చేసి ప్యాకేజీ ఇవ్వలేదు. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. అప్పటికి కొన్ని పెండింగ్ తోటి కొత్త ఇళ్ళు ప్రారంభం పేరుతోటి కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఆపేశారు. వాళ్ళకు కూడా ప్యాకేజీ ఇవ్వలేదు. ఆ తర్వాత 2019 నుంచి నేటి వరకు యువతీ యువకులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ప్యాకేజీ ఇవ్వాలనేటువంటి ఏదైతే 2013 భూసేకరణ చట్టం చెప్తా ఉందో ఆ ప్రకారం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. రెండవది, ప్యాకేజీ ఇవ్వకపోగా పునరావాస కాలనీలు ఏదైతే ఉన్నాయో నిర్వాసితుల సమస్యలు అడిగారా, ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి చూసారా? నేను నిన్న గొట్టిపడియ వెళ్ళాను. గొట్టిపడియ దళితవాడకి వెళ్ళాను. ఆ దళితవాడలో అన్ని గుడిసెలు రేకులతో చిన్న చిన్నళ్ళు ఉన్నాయి. మీ మామూలుగా అడిగాను, మీకు స్కీమ్ ఇళ్ళు ఇవ్వలేదా అని. స్కీమ్ ఇళ్ళు ఎక్కడండి? మేము 2006 నుంచి నిర్వాసితులం. 2006 నుంచి ఆ గ్రామాల్లో తట్టెడు మట్టి రోడ్ల మీద వేయలేదు. మరుగుదొడ్లు కట్టించుకుంటాము అని చెప్పేసి అంటే మరుగుదొడ్లకు స్కీమ్ లేదు. రైతులకు రైతు భరోసా లేదు. క్రాప్ లోన్ లేదు. నష్టపరిహారం లేదు. వాళ్ళు 2006 నుంచి నిర్వాసితులుగా బతుకుతూ ఉన్నారు. ఇవాళ కట్టుగుడ్డలతో బయటకు వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలా అని అడిగారు వీళ్ళు. ఏం చెప్తారు కలెక్టర్? విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించారని మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. విద్యార్థులు కృషి పట్టుదలతో విద్యను అభ్యసించారని, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని అధిగమించారని సూచించారు. చదువుకు పేదరికం అడ్డు కాదన్నారు. దాతలు అందించే సహాయం సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా పులేటి కుర్తిప్రసాద్ జ్ఞాపకార్థం కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న బీసీ బాలికల హాస్టల్లో పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చింతా దుర్గారావు మరియు కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ జి విజయరాజ్ పాల్గొని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. పులేటి కుర్తి ప్రసాద్ సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ సమాజంలోని పేద మరియు అవసరమైన విద్యార్థులకు నిరంతరం సహాయం అందిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మరి ఎన్నో మంచి కార్యక్రమాలు మా డివిజన్లోనే కాకుండా మిగతా డివిజన్లో కూడా చేస్తూ స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రసాద్ గారి జ్ఞాపకార్థం ఈరోజు పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా సోదరుని హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా స్థానిక ఎక్స్ కార్పొరేటర్గా నేను గతంలో కూడా ఈ మన బీసీ హాస్టల్కి చాలా కార్యక్రమాలు చేసి లైన్లు, డ్రైనేజీ లైను, వాటర్ పైప్ లైన్లు అన్నీ కూడా గతంలో ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి ఎప్పుడు అవసరమైనా కానీ మరి గతంలో నేను కూడా ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు, దుస్తులు పంపిణీ కానీ చాలా కార్యక్రమాలు చేశాము. భవిష్యత్తులో కూడా మరి ఇక్కడ రాజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇన్ఛార్జి రాజలక్ష్మి గారు మరి చక్కగా ఇక్కడ పిల్లలందరూ కూడా తమ పిల్లలా చూసుకుంటూ చాలా మంచిగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యాన్ని, మా బీసీ హాస్టల్ యాజమాన్యాన్ని, రాజలక్ష్మి గారిని, వాళ్ళ స్టాఫ్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
12th క్లాస్ చదివే పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలందరికీ కూడా ఫ్రీ నీట్, ఐఐటి, జేఈ మెయిన్స్, ఏపీఆర్ చేసి ఇలాంటి వాళ్ళకి వారంలో ఒకరోజు ఒక సబ్జెక్ట్ చొప్పున ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ మధ్య మనం స్టార్ట్ చేసామండి. దానికి మన ఎమ్మెల్యే గారు బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా సహకరించారు. వీళ్ళిద్దరి సహకారంతో మేము ఆ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేస్తున్నామండి ఈ 2 స్కూల్స్లో ప్రజెంట్. అది ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ అండ్ రూరల్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో డైలీ 1 సబ్జెక్ట్ చెప్పినటువంటి ఈవినింగ్ టైంలో ఒక క్లాసు వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి 8th నుంచి 12th వరకు. సో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాయి. సో భవిష్యత్తులో కూడా అన్నగారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాకు డొనేషన్స్ ఇచ్చినందుకు మీకు మా వర్కింగ్ మెన్స్ హాస్టల్కి డొనేషన్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి. మా హాస్టల్ ఏంటంటే రాష్ట్రంలో వివిధ ప్రదేశాల నుంచి పిల్లలు వస్తూ ఉంటారు ఇక్కడ కోచింగ్ తీసుకోవడానికి. వాళ్ళు ఇంచుమించు ఎకనామికలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారండి. వాళ్ళందరికీ మీరు ఇలా డొనేషన్స్ ఇచ్చి వాళ్ళకి సహకరించినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇంతకుముందు కూడా మాకు చాలా డ్రైనేజ్ సిస్టమ్ అని ఇంకా పంపులు వైట్ అలా చాలా డొనేషన్స్ ఇచ్చారు. ఇంకా మీ సహకారం మా హాస్టల్కి ఉండాలని కోరుకుంటున్నాను. బీసీలకు 34% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు ఏదో వరగబెట్టినట్లు, బీసీల ఆర్థిక సామాజిక స్థితిగతులు మెరుగుపడినట్లు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ప్రొజెక్షన్ ఇచ్చారని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ అన్నారు. తమకు ఈ 34% రిజర్వేషన్ మీద ఈ మాత్రం నమ్మకం లేదన్నారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు లాభం జరుగుతుంది. వారు చెబుతున్న రేషియో ప్రకారం ఎన్నికలు జరుగుతాయని ఏమాత్రం విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎక్కడా నిలబడదన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను తెరవకుండా బీసీ సంఘాలతో చర్చ చేయడం లేదన్నారు. అమరావతి మీద పెట్టిన శ్రద్ధ బీసీ రిజర్వేషన్ మీద, బీసీల మీద పెట్టలేదన్నారు. విద్యా, ఉపాధి రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ రావాలి కదా అని ప్రశ్నించారు. బీసీలను బుట్టలో పెట్టుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీసీల అంశంలో చంద్రబాబు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని, బీసీల ద్రోహిగా చంద్రబాబు నిలుస్తాడన్నారు. ఈ ప్రాంతంలో ఎవరు, రాయలసీమ ప్రాంతంలో ఎవరు, మాకు ఉద్యోగాల్లో విద్యలో ఏ విధంగా కేటగరైజేషన్ ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు మా రిజర్వేషను మా జనాభా ప్రాతిపదిక ఆ విధంగానే రాజకీయ నియామకాలు ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. నాయి బ్రాహ్మణులు కానీ, రజకులు కానీ ఎవరన్నా జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటున్నారా? ఈ రాష్ట్రంలో మండలాధ్యక్షుడు ఎవరన్నా ఉంటున్నారా? ఇది సిగ్గుపడే విషయం. బీసీల్లో కూడా వర్గీకరణ జరగాలి. బీసీలు అంటే 3 మాత్రమే ఈ ప్రభుత్వానికి కనపడతా ఉన్నారు. ఇందులో కూడా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. బీసీలో జనాధిక్యంగా ఉన్న కులాలు ఎవరో యాదవ, గౌడ, చేనేత, వాళ్ళకి మాత్రమే మొత్తం ఫలాలన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. 138 కులాలకు సంబంధించిన ఫలాలన్నీ కూడా 3 కులాలకే వెళ్ళిపోతూ ఉన్నాయి. దీని మీద శాసనసభ చర్చ చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.